ప్రధాని మోదీ అమరావతి సభకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత సేవలు అందించనుంది. దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ని మనం ఒకసారి చూద్దాం. ప్రధాని మోదీ అమరావతి సభకు వైద్య ఆరోగ్య శాఖ విస్తృత సేవలు అందించనుంది. వైద్య సేవల ఏర్పాట్లపై మంత్రి సత్యకుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని సభకు 30 వైద్య బృందాలు, అంబులెన్స్లు, 3 తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎమర్జెన్సీ స్పందనకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. సభకు హాజరయ్యే ప్రముఖులు, అతిథులు, ప్రజల కోసం వైద్య సేవలందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. వివిధ ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులతో 30 వైద్య బృందాల ఏర్పాటు, అందుబాటులో అడ్వాన్స్డ్ లైఫ్ సిస్టమ్స్తో కూడినటువంటి 6 అంబులెన్స్లు, బేసిక్ లైఫ్ సిస్టమ్తో కూడిన 21 అంబులెన్స్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విమానాశ్రయం, హెలీప్యాడ్, కాన్వాయ్ మార్గం, గ్యాలరీలు, పార్కింగ్ ప్రాంతాల్లో అంబులెన్స్లతో కూడిన వైద్య బృందాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలి ప్రాంతంలో 10 పడకలతో కూడిన 3 తాత్కాలిక ఆసుపత్రులు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా అందుబాటులో 20 మెడికల్ క్యాంపులు పెట్టనున్నారు. సభకు హాజరయ్యే వారికి మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందించడానికి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో కూడిన 31 బృందాల్ని నియమించనున్నారు.